వెల్కమ్ టు దేవేంద్ర మెథడ్స్. మనం ఈరోజు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో భాగంగా ఒక చిన్న టాపిక్ మనం డిస్కస్ చేద్దామండి. ఏంటి ఆ టాపిక్ అంటే ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర నిర్మాణం. ఈ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఎన్ని భాగాలుగా ఉంటుంది ఏంటి అని చెప్పి డిస్కస్ చేద్దాం. దాంట్లో ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్పి ఉంటుంది, సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. అక్కడ ఈ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం మీద ప్రతిసారి డిఎస్సిలో ఒక బిట్టు రావడం జరుగుతుంది. ఏంటి అవి ఒకసారి చూద్దామండి. మనకు విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఉందండి. విజ్ఞాన శాస్త్ర నిర్మాణం దీన్ని ఏమంటారంటే స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అని చెప్పి అంటాం. ఈ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని జేజే స్క్వాబ్ మరియు పిహెచ్ ఫినిక్స్ అనేటటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే, చూడండి ఒకసారి, జేజే స్క్వాబ్, పిహెచ్ ఫినిక్స్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని, దాని యొక్క విధానం ఏంటంటే ఇక్కడ దాని యొక్క విధానం మరియు ఉత్పత్తి, అంటే దాని యొక్క విధానం అంటే ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ అండి. ఈ ప్రొడక్ట్, ఈ ఆధారంగా ఈ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలుగా అండి? రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. రెండు రకాలుగా వర్గీకరించారు ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని. ఈ యొక్క జేజే స్క్వాబ్ అండ్ పిహెచ్ ఫినిక్స్ అనేటటువంటి వ్యక్తులు దాని యొక్క విధానం, ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్, ప్రక్రియలు మరియు ఉన్నటువంటి ఫలితాలు. ప్రక్రియలు, ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి? ఫలితాలు. ఈ ప్రక్రియలు, ఫలితాల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటి ఆ రెండు రకాలు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ బిట్ అడగొచ్చు దీన్ని. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని వర్గీకరించినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పి అడుగుతాడు. జేజే స్క్వాబ్ అండ్ పిహెచ్ ఫినిక్స్ అనేటటువంటి వ్యక్తులు. దేని ఆధారంగా వర్గీకరించారంటే దాని యొక్క ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్, అంటే ఈ యొక్క ప్రాసెస్ అంటే ప్రక్రియలు మరియు ప్రొడక్ట్ అంటే ఫలితాలు. ఈ యొక్క ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ ఆధారంగా తీసుకొని విధానం మరియు ఉత్పత్తి ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు అని గుర్తుపెట్టుకోండి. మరి ఎలా వర్గీకరించారనేది ఒకసారి చూద్దామండి. విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అండి. దీన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. ఏంటి ఆ రెండు రకాలంటే, ఒకటి సంశ్లేషణాత్మక నిర్మాణం. దీన్ని ఏమంటారంటే సింటాక్టిక్ స్ట్రక్చర్ అంటాం. ఏమంటాం దీన్ని? సింటాక్టిక్ స్ట్రక్చర్ అని చెప్పి అంటాం. సింటాక్టిక్ స్ట్రక్చర్ అంటాం. రెండోది ఏంటంటే దాని ఇక్కడ ద్రవ్యాత్మక నిర్మాణం. దీన్ని ఏమంటారంటే దాని ఇక్కడ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. అంటారు దీన్ని. ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని జేజే స్క్వాబ్ అండ్ పిహెచ్ ఫినిక్స్లు దాని యొక్క విధానం, ఉత్పత్తి, ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారని చెప్పి తెలుసుకున్నాం. ఏంటి ఆ రెండు రకాలంటే సంశ్లేషణాత్మక నిర్మాణం, అది ద్రవ్యాత్మక నిర్మాణం అండి. ఈ సంశ్లేషణాత్మక నిర్మాణం మరి ఎన్ని రకాలుగా ఉంటుందంటే చూద్దాం. ఇక్కడ ఎన్ని రకాలంటే, ఒకటి పద్ధతులు, రెండు ప్రక్రియలు, మూడు వైఖరులండి. అంటే చూడండి ఒకసారి, పద్ధతులు, మెథడ్స్ అండ్ ప్రాసెస్ అండ్ యాటిట్యూడ్స్, ఇలా ఈ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం మళ్ళీ 3 భాగాలు ఉంది.
ఈ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏమేమి ఉంటాయి అండి ఇక్కడ అంటే ఈ యొక్క సబ్స్టాంటివ్ స్ట్రక్చర్లో యథార్థాలు అంటే ఫ్యాక్ట్ అంటాం. ఏమంటాం వీటిని? ఫ్యాక్ట్స్ అంటాం. తర్వాత దీనికి సాధారణీకరణాలు జనరలైజేషన్ అంటాం. దీంట్లో భావనలు ఉంటాయి, కాన్సెప్ట్ ఉంటాయి. తర్వాత సిద్ధాంతాలు, నియమాలు. సిద్ధాంతాలు అంటే థీరీస్ అంటాం. నియమాలు లాస్, సూత్రాలు ప్రిన్సిపుల్స్ లేదా ఫార్ములాస్ ప్రిన్సిపుల్స్ అంటాం. తర్వాత ప్రాకల్పనలు అండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అన్న, ఈ సూత్రాలు ప్రాకల్పనలు అనేవి మనకున్నటువంటి కంటెంట్ కమ్ మెథడాలజీ 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రచురించినటువంటి ఇక భౌతిక రసాయన శాస్త్రం అని చెప్పి మెథడాలజీ కంటెంట్ కమ్ మెథడాలజీతో ఉన్నటువంటి బుక్ ఇచ్చారండి. ఆ బుక్లో ప్రాకల్పనలు, సూత్రాలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఉమ్మడి ఏపీ ఉన్నటువంటి బుక్లలో ఇవి మాత్రమే యథార్థాలు, సాధారణీకరణలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు మాత్రమే ఉంటుంది. ఓకే, యథార్థాలు ఫ్యాక్ట్స్, జనరలైజేషన్, కాన్సెప్ట్, థియరీస్ అండ్ ప్రిన్సిపల్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ హైపోథసిస్ అంటాం ఈ యొక్క ప్రాకల్పనలు. ఇవి సబ్స్టాంటివ్ స్ట్రక్చర్లో ఉండేటటువంటి విషయాలు. ఓకే రైట్ అన్న. ఇక్కడ సంశ్లేషణాత్మక నిర్మాణాలు ఏమున్నాయంటే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్టి ఎలా అడుగుతారంటే ఇలా అడుగుతాడు. చూడండి ఒకసారి ఎలా అంటే, ఈ క్రింది వారిలో సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించని ఏమన్నాడు ఇక్కడ, సంబంధించని దానిని గుర్తించండి అని చెప్పి అడుగుతాడు ఒక విధానం ప్రకారం. అన్నప్పుడు ఏం చేస్తాడు, సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించని దానిని గుర్తించండి అని చెప్పి ఏ ఆప్షన్ పద్ధతులు, బి ప్రక్రియలు, సి వైఖరులు, డి భావనలు అని చెప్పి ఇస్తాడు. సంబంధించినది ఏంటి ఇదని పెట్టాలి. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించని దాన్ని గుర్తించండి అని చెప్పి దీంట్లో ఏబిసి ఇచ్చి డి కానిదని ఒకటి ఇస్తాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే దీంట్లో ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉన్నట్టు యథార్థాలు, సాధారణికలు, భావనలు తీసుకొని దాంట్లో ఉన్నట్టు ఎగ్జాంపుల్ అడిగి ఇది ఏ నిర్మాణం అని చెప్పి కూడా అడుగుతుంటాడు. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ కూడా రావడం జరిగింది. ఓకే, ఇంకా మనకి ఇచ్చున్నాను ఒకసారి. ఈ ప్రక్రియలు మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. మరి ఈ ప్రక్రియలని 2 రకాలు ఏంటి అంటే, ఒకటి బేసిక్ ప్రాసెస్, ఏంటి మౌలిక ప్రక్రియలు బేసిక్ ప్రాసెస్ అంటాం. సమకాలీన లేదా సమాకలన ప్రక్రియలు కూడా అనొచ్చు. వీటిని సమకాలీన ప్రక్రియలు ఉన్నాయి. మరి ఈ యొక్క మౌలిక ప్రక్రియలు కూడా మళ్ళీ కొన్ని రకాలుగా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఈ యొక్క మౌలిక ప్రక్రియలు అంటే చూడమ్మ ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి. పరిశీలించడం, అబ్జర్వేషన్, వర్గీకరించడం, క్లాసిఫైయింగ్, అదేవిధంగా మాపనం చేయడం, మెజరింగ్, అదేవిధంగా పరిమాణీకరించడం, క్వాంటిఫైయింగ్ అంటాం, పరిమాణీకరించడం, ప్రసారం చేయడం, అదేవిధంగా దేశకాల సంబంధాలు అన్వేషించడం, అనుమితి చేయడం, ఇలాంటివి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏమున్నది, ఇక్కడ పరిశీలించడం, వర్గీకరించడం, కొలవడం లేదా మాపనం చేయడం, పరిమాణీకరించడం, ప్రసారం చేయడం, దేశకాల సంబంధాలు అన్వేషించడం లేదా ఉపయోగించడం, అనుమతి రాబట్టడం, విశ్లేషించడం, ఇలాంటి మొత్తం కూడా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రక్రియలన్నీ శాస్త్రవేత్తలు చేసేటటువంటి ప్రక్రియలు మొత్తం కూడా దేని కిందికి వస్తాయంటే సంశ్లేషణాత్మక నిర్మాణం కిందికి వస్తాయి. శాస్త్రవేత్తలు ఏ పనులు చేసేటి మొత్తం కూడా ఈ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణమే, ప్రక్రియలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రాసెస్ సంబంధించినటువంటి. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం అనేది దేనికి సంబంధించినది అంటే ఓన్లీ ప్రాసెస్కు సంబంధించినటువంటి విషయం. ఈ ప్రాసెస్ ఆధారంగా వచ్చినటువంటి ఫలితాలు ఉన్నాయా, ఈ ఫలితాల గురించి తెలిపేటటువంటి శాస్త్రమే ద్రవ్యాత్మక నిర్మాణం.
ఫలితాల గురించి తెలిపేటువంటి నిర్మాణమే ద్రవ్యాత్మక నిర్మాణం. ఓన్లీ ప్రాసెస్, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రక్రియల గురించి తెలియజేసేది మొత్తం కూడా సంశ్లేషణాత్మక నిర్మాణం. ఓకేనా? మరి ఇక్కడ ఎలా బిట్లాడుతాడో చూద్దాం. మరి సమకాలీన ప్రక్రియలు అంటే ఇవి కూడా కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి అంటే చూడండి ఒకసారి. దత్తాంశాలను వ్యాఖ్యానించడం. దత్తాంశాలను ఏం చేయాలి? వ్యాఖ్యానించడం. అదేవిధంగా దత్తాంశాలను నియంత్రించడం. దీన్ని ఇక్కడ ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. అంటే చరరాశులను నియంత్రించడం అని కూడా అనొచ్చు ఇక్కడ. అంటే కంట్రోల్డ్ వేరియబుల్స్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, దత్తాంశాలు వ్యాఖ్యానించడం. ఇవి సమకాలీన ప్రక్రియలు ఉంటుంది. దీన్ని ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ అని చెప్పి అంటాం. తర్వాత పరికల్పనలు ప్రతిపాదించడం. ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్ అంటాం. పరికల్పనలు ప్రతిపాదించడం. తర్వాత మనకు ప్రయోగాలు చేయడం. ఒక వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా బిట్ అడుగుతారో చూడండి ఒకసారి. దీంట్లో ఏమడుతారంటే వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ చూడండి, వర్గీకరించడం అనేది ఒక దేనికి సంబంధించినది అని చెప్పి అడుగుతాడు. ఎలా అడుగుతారో చూడండి ఒకసారి. వర్గీకరించడం అనేది దేనికి సంబంధించినని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. అన్నప్పుడు ఏ ఆప్షన్ మౌలిక ప్రక్రియలు, బి ఆప్షన్ ప్రక్రియలు, సి ఆప్షన్ సంశ్లేషణాత్మక నిర్మాణం, డి ఆప్షన్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అని ఇస్తాడు. ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రాస్తాను. ఏంటంటే ఇక్కడ వర్గీకరించడం అనేది దేనికి సంబంధించినది. ఈ బిట్స్ చిన్ననే ఉంటుంటాయి కానీ కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. దేనికి సంబంధించినది? ఏ మౌలిక ప్రక్రియలు, బి ప్రక్రియలు, సి సంశ్లేషణాత్మక నిర్మాణం, డి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అని చెప్పి ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. 100% దాదాపు అందరూ సందిగ్ధంలో పడిపోతారు. ఏంటనంటే వర్గీకరించడం అంటే క్లాసిఫికేషన్ అనేది దేనికి సంబంధించినది అని చెప్పి ఇచ్చాడు. మౌలిక ప్రక్రియలు, సంశ్లేషణాత్మక నిర్మాణం, విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఒకసారి మీరు. దీనికి ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఒకసారి. వర్గీకరించడం అనేది దేనికి సంబంధించినదని చెప్పి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? మౌలిక ప్రక్రియలు ఇచ్చాడు. బి ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ప్రక్రియలు ఇచ్చాడు. సి ఆప్షన్ ఏమి ఇచ్చాడు? సంశ్లేషణాత్మక నిర్మాణం. డి ఆప్షన్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం. ఈ క్వశ్చన్ చూడగానే కొంతమంది ఏం చేస్తారంటే ఈ వర్గీకరించడం అనేది మౌలిక ప్రక్రియలో ఉంది. మరి ఈ మౌలిక ప్రక్రియలు దేంట్లో ఉంది? ప్రక్రియల్లో ఉంది. మరి ఈ ప్రక్రియలు దేంట్లో ఉంది? సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉంది. మరి సంశ్లేషణాత్మక నిర్మాణం మొత్తం దేంట్లో ఉంటుందంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం. కాబట్టి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం పెడితే సరిపోయింది కదా అని చెప్పి కొంతమంది ఆలోచన. మరి కొంతమంది సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉన్నాయి కదా ప్రక్రియలు అయితేంది, ఈ ప్రక్రియలో భాగంగా మౌలిక ప్రక్రియలు ఉన్నాయి కదా, మరి ఇది పెడితే బాగుండన్న ఆలోచన వస్తుంది. మరి కొంతమందికి ప్రక్రియలు కదా అని చెప్పి ఆలోచన వస్తుంది. అవునా కదా? చూడండి ఒకసారి ఇక్కడ ఈ విధంగా ఇస్తాడు. మరి దేనిలో బాగా అడిగాడు? ఏ ఆప్షన్ మౌలిక ప్రక్రియలు, బి ఆప్షన్ ప్రక్రియలు, సి ఆప్షన్ సంశ్లేషణాత్మక నిర్మాణం, డి ఆప్షన్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కొద్ది మంది ఆయన ఏం చేస్తారంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం పెడుతుంటారు. మరి కొంతమంది సంశ్లేషణాత్మక నిర్మాణంలో భాగాలే కదా కాబట్టి అది పెడుతుంటారు. కొంతమంది ప్రక్రియలో భాగాలు కదా అని చెప్పి అంటారు. కొంతమంది మౌలిక ప్రక్రియలను పెడుతుంటారు. కానీ ఆన్సర్ ఏంటంటే నాన్న వెరీ ఇంపార్టెంట్. చూడండి, వర్గీకరించడం అనేది దేనికి సంబంధించినది అని అన్నప్పుడు మౌలిక ప్రక్రియలకు సంబంధించింది పెట్టాలి ఆన్సర్. ఈ ఆన్సర్ ఇది కరెక్ట్ అన్నట్టు. ఎలా కరెక్ట్ అంటే ఇది దేనికి సంబంధించిందమ్మా? ఇది మౌలిక ప్రక్రియలకు ఇది ఆన్సర్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి దానికంటే చూడండి ఇక్కడ ఏంటంటే ఎందుకు పెట్టాలంటుంటే ఇక్కడ చూడండి ఒకసారి. నువ్వెవరు వర్గీకరించాలని అడుగుతున్నాం. నువ్వెవరు అన్నప్పుడు నేను మౌలిక ప్రక్రియలకు సంబంధించిందని చెప్పాలి. నువ్వెవరు అన్నప్పుడు మీ నాన్న పేరు చెప్తుంటాం, మీ మమ్మీ పేరు చెప్తుంటాం. అవునా కదా? నువ్వెవరు అన్నప్పుడు నీ గుర్తింపు ఎవరు? మీ నాన్న పేరు చెప్పాలి. కానీ నువ్వెవరు అన్నప్పుడు మీ తాత పేరు చెప్తావా? నువ్వెవరు అన్నప్పుడు ముత్తాత పేరు చెప్తావా? లేదా అంతకంటే ఉన్నటువంటి ఇంకో తాత పేరు చెప్తావా? నువ్వెవరు అన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే మౌలిక ప్రక్రియలే చెప్పాలి తప్ప ఇలా ఆలోచించి కొంతమంది ప్రక్రియలకు సంబంధించిందే కదా
ఇదంతా సంశ్లేషణాత్మక నిర్మాణమే కదా, ఇదంతా మొత్తం కలిపి విజ్ఞాన శాస్త్ర నిర్మాణమే కదా అని కొంతమందికి ఆలోచనలు వస్తాయి. కాబట్టి అలా కాదు, నువ్వెవరు అన్నప్పుడు నేను మౌలిక ప్రక్రియలకు సంబంధించింది అనేటటువంటి కాన్సెప్ట్లో పెట్టాలి. ఇది దేనికి సంబంధించి అంటే మౌలిక ప్రక్రియలకు. ఓకేనా? ఇలాంటి బిట్స్ మనకు అప్పుడప్పుడు ఇవ్వడం జరిగింది. డిఎస్సిలో అడిగాడు, టెట్లో కూడా అడిగాడు. ఇవి దీనికి సంబంధించిన విషయం మీద. ఓకేనా? ఇవి దీనికి సంబంధించింది. ఇలా క్వశ్చన్ అడుగుతాడు, ఈ క్రింది వల్ల దత్తాంశాలు వ్యాఖ్యానించడం అనేది దేనికి సంబంధించినది అని అడుగుతాడు. ఏ మౌలిక ప్రక్రియలు, బి సమకాలీన ప్రక్రియలు, సి ప్రక్రియలు, డి సంశ్లేషణాత్మక నిర్మాణం అంటారు. అట్లా కూడా అడుగుతాడు. అంటే దత్తాంశాలు వ్యాఖ్యానించడం అనేది దేనికి సంబంధించింది? సమకాలీన ప్రక్రియలు అని పెట్టాలి. ఓకేనా? దీనికి సమకాలీన ప్రక్రియలకు సంబంధించని దాన్ని గుర్తించండి అని చెప్పి 3 ఆప్షన్లు ఇచ్చి లేని అడుగుతాడు. ఓకేనా? ఈ విధంగా మళ్ళీ చాలాసార్లు అడిగాడు, ప్రక్రియలు అనేది దేనికి సంబంధించినది అని చెప్పాడు. సంశ్లేషణాత్మక నిర్మాణం. సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించిన దాన్ని గుర్తించండి. ఇవే బిట్స్ రావడం జరిగింది ప్రతిసారి కూడా. సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించిన దాన్ని గుర్తించండి. ఏ పద్ధతులు, బి ప్రక్రియలు, సి వైఖరులు, డి సాధారణీకరణలు. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎప్పుడు బిట్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ద్రవ్యాత్మక నిర్మాణం మీద ఒక్కొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ద్రవ్యాత్మక నిర్మాణం ఉందండి. ఈ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం అనేది దేనికి సంబంధించింది, అసలు ఏంటి ఇది అంటే, ఈ ద్రవ్యాత్మక నిర్మాణం అనేది ఈ యొక్క విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి క్రమబద్ధమైనటువంటి ఏంటంటే ఇక్కడ క్రమబద్ధమైన నిజమైన శాశ్వతమైన ఏంటంటే ఇక్కడ శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది ఈ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం, సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. దీన్ని విషయాత్మక నిర్మాణం అని కూడా అంటాం. సంశ్లేషణాత్మక నిర్మాణాన్ని ప్రక్రియాత్మక నిర్మాణం అని కూడా అంటారు. ఓకే, సింటాక్టిక్ స్ట్రక్చర్ అని దాన్ని అంటాం. దీన్ని సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అంటారు. ఈ ద్రవ్యాత్మక నిర్మాణం అనేది ఒక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక సిస్టమేటిక్, క్రమబద్ధమైనటువంటి, నిజమైనటువంటి, శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని అందించేదాన్ని ఏమంటామంటే ఈ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం అంటాం. ఈ ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏమున్నాయంటే మనకు యథార్థాలు, భావనలు, సాధారణీకరణలు, సిద్ధాంతాలు, నియమాలు, ప్రాకల్పనలు ఇవి ఉన్నాయండి. ఓకే, మరి చూద్దాం ఒకసారి ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏమున్నాయి ఏంటి అని చెప్పి. ఓకే, ఫస్ట్ మనకు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ఒకటి ఫ్యాక్ట్ అండి. ఫ్యాక్ట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? యథార్థం ఫ్యాక్ట్ అంటాం. ఏంటి సార్ యథార్థం అంటే? ఇక్కడ చూడండి ఒకసారి, యథార్థ సంఘటనను ఏమంటాం ఇక్కడ? యథార్థ సంఘటనను వివరించే యథార్థ సంఘటనను వివరించే ప్రవచనాన్ని, వివరించేటటువంటి ప్రవచనాన్ని ఏమంటారంటే యథార్థం అంటారు, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా కొంతకాలం ఒక ప్రదేశంలో జరిగే సంభవమే యథార్థం లేదా సత్యం అని చెప్పి అంటారు, గుర్తుపెట్టుకున్నాను. అంతేకాకుండా ప్రత్యక్ష పరిశీలన వలన ఏంటంటే ఇక్కడ యథార్థానికి ప్రత్యక్ష పరిశీలనల వలన ఏర్పడిన ఉత్పన్నమే ఈ యొక్క యథార్థం అని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వీటికి ఉన్నటువంటి లక్షణాల ప్రకారం ఇది మారని నిర్వివాదమైన అంశం ఈ యొక్క యథార్థం. యథార్థాలను ఎప్పుడూ కూడా సంకలనం చేయడం జరుగుతుంది కానీ త్రోసిపుచ్చడం అనేది జరగదు. ఇవి యథార్థానికి ఉండేటటువంటి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని మెయిన్ ఉద్దేశం. చూడండి ఒకసారి, దాని యొక్క అర్థం ఇది మెయిన్. అంటే దీని యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి, అది ఎందుకు కూడా చూద్దాం. యథార్థ సంఘటనను నీ కళ్ళెదుటే జరుగుతుంది, నీ కళ్ళెదుట జరిగినటువంటి విషయాన్ని నిరూపిస్తుంది. యథార్థ సంఘటనను వివరించేటటువంటి ఒక ప్రవచనాన్ని ఏమంటారంటే ఫ్యాక్ట్ అని చెప్పి అంటాం. నీ కళ్ళెదుట జరిగేటటువంటి విషయాల మీద కొంతకాలం నీ కళ్ళెదుట జరిగేటటువంటి ఒక విషయం మీద కొంతకాలం ఒక ప్రదేశంలో జరిగేటటువంటి సంభవాన్నే
ఇలా నువ్వు కళ్ళతోటి చూస్తావు, ప్రత్యక్షంగా జరుగుతుంది. కొంతకాలం ఒక ప్రదేశంలో జరిగే సంభవాన్ని సత్యం అని చెప్పి అంటాం, యథార్థం అంటాం. ప్రత్యక్ష పరిశీలన వల్ల, ప్రత్యక్షంగా నువ్వు చూడినటువంటి ప్రత్యక్ష పరిశీలన వల్ల ఏర్పడినటువంటి ఉత్పన్నాన్ని కూడా ఏమంటారంటే యథార్థం అంటాం. మారని యథార్థం ఎప్పటికి కూడా మారదండి. ఒకవేళ మారిందనుకోండి అది యథార్థం కాదు, గుర్తుపెట్టుకొని. యథార్థం, ఇప్పుడు నేనున్నాను మీ దగ్గర, ఇప్పుడు ఒక పెన్ను స్టైలిష్ ఉంది, మీ కళ్ళెదుట జరుగుతుంది, ప్రత్యక్షంగా చూస్తున్నారు, యథార్థంగా ఇప్పుడు చూస్తున్నారు, ఇలా ఉంది, ఇలా పైకి వేసాను, పట్టుకున్నాను, అవునా కదా? అంటే యథార్థం, నీ కళ్ళెదుట జరిగింది యథార్థం. ఈ యథార్థం అనేది ఎప్పటికీ మారదు, గుర్తుపెట్టుకున్నాము. ఒకవేళ ఇలా ప్రతిసారి పైకి వేస్తున్నాను కింద పడిపోతుంది, ఎందుకు? భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అవునా కదా? మరి మధ్యన ఆగిపోతే అది యథార్థం మారినట్టే కదా. కానీ యథార్థం అనేది పైకి వేస్తే ప్రతి వస్తువు కూడా కింద పడిపోతుంది. ఇది యథార్థం మీ కళ్ళెదుట జరుగుతుంది. అందుకనే మారని నిర్వివాదమైనటువంటి అంశం విత్ ప్రూఫ్ చేస్తున్నాం. పైకి వేసిన ప్రతి వస్తువు కూడా కిందనే పడుతుంది కదా, ప్రూఫ్ చేస్తున్నాం. అందుకని యథార్థం అనేది మారదు, మారితే యథార్థం కాదు. ఓకే, మారని నిర్వివాదమైనటువంటి అంశాన్ని ఏమంటారంటే యథార్థం అంటాం. యథార్థాలు ఎప్పుడూ కూడా సంకలనం చేయడం జరుగుతుంది తప్ప దాన్ని తోసిపోచడం జరగదు. ఇవి దానికి సంబంధించి. అయితే మరి యథార్థానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇస్తాడు, ఇచ్చి ఏంటి అని చెప్పి అడుగుతాడు. అయితే ఈ యథార్థానికి సంబంధించి మనకు జేమ్స్ బి కొనాంట్ కొన్ని లక్షణాలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరైనా చెప్పినటువంటి వ్యక్తి అంటే జేమ్స్ బి కొనాంట్. జేమ్స్ బి కొనాంట్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే యథార్థానికి ఏమన్నాడు ఇక్కడ? సత్యానికి 2 లక్షణాలు ఉండాలి అని చెప్పి అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? 2 లక్షణాలు ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏంటి ఆ 2 లక్షణాలు చెప్పాడంటే చూడండి ఒకసారి. ప్రత్యక్షంగా ఏదైతే యథార్థం ఉందో, ఏదైనా సత్యం ఎలా అయినా ఏదైతే ఉందో ప్రత్యక్షంగా పరిశీలించబడాలి. ప్రత్యక్షంగా పరిశీలించబడాలి. ఎన్నిసార్లైనా ఏంటంటే ఇక్కడ ఎన్నిసార్లైనా నిరూపించబడాలి. ఓకే, ఇవి 2 లక్షణాలు చెప్పిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ బి కొనాంట్. దాంతోపాటు యథార్థానికి ఇంకేమున్నాయంటే ఇక్కడ చూడండి, ప్రత్యక్షంగా పరిశీలించబడాలి, ఎన్నిసార్లైనా నిరూపించబడాలి. అదేవిధంగా దీనికి ఎన్నిసార్లు నిరూపించబడాలి? మారని విషయంగా ఉండాలి. అంటే ప్రత్యక్షంగా పరిశీలించబడాలి, ఎన్నిసార్లైనా నిరూపించబడాలి, వివాదరహితంగా ఉండకూడదు, మారనివిగా ఉండాలి. ఎలా ఉండాలి? వివాదరహితంగా ఉండాలి, మారనివిగా ఉండాలి. ఒకసారి టెట్ల బిట్ అడిగాడు. ఏంటంటే ఈ క్రింది వాళ్ళలో సత్యానికి సంబంధించని లక్షణాన్ని గుర్తించండి, సత్యానికి లేదా యథార్థానికి సంబంధించని లక్షణాన్ని గుర్తించండి అని చెప్పి అడిగాడు. ఇచ్చి ఏమన్నాడు తెలుసా? చూడండి. ఏ, ప్రత్యక్షంగా పరిశీలించబడాలి, ఎన్నిసార్లైనా నిరూపించబడగలగాలి, వివాదరహితంగా ఉండాలి, వివాదంగా కాదు వివాదరహితంగా ఉండాలి. ఇక్కడ బిట్ ఇచ్చాడు. ఈ 3 A B C ఇచ్చేసి ఇక్కడ చూడమ్మా, మారనివిగా ఉండాలంటే అక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ రా ప్లేస్లో ఏమి ఇచ్చాడు నానంటే మారినవిగా. ఏంటి ఇక్కడ? మారినవిగా ఉండాలి అని చెప్పి ఇచ్చాడు. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ చదువుతామో చదివేటప్పుడు ఒక్కొక్కటి ఒక లక్షణాన్ని పర్ఫెక్ట్ చదువుకుంటూ పోతే గుర్తుపెట్టుకొని ఈజీగా చూడగలుగుతాం, మనకు టైం సేవ్ అవుతుంది. ఇక్కడ చూస్తాడు, ప్రత్యక్షంగా పరిశీలించబడాలి, ఎన్నిసార్లు నిరూపించబడాలి, నెక్స్ట్ వివాదరహితంగా ఉండాలి, మారనివిగా అని చెప్పి సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఎగ్జామ్ పాయింట్లో ఏమిచ్చాడు? సంబంధించని దాన్ని గుర్తించండి ఇచ్చి మారినవిగా ఉండాలంటాం. మనం చదువుకున్నది మారనివిగా, మారకూడదు, మారనివిగా, ఈ విధంగా మారినవి ఇచ్చాడు. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి పర్ఫెక్ట్ చదవకపోతే టైం వేస్ట్ అయింది. గుర్తుపడతాం అనుకోండి, కానీ టైం వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా బిట్ అడగడం జరిగిందండి. ఓకేనా? మరి ఏంటి సార్ ఈ యొక్క లక్షణాలు అంటే చూడండి ఒకసారి. ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు, పెన్నును పైకేస్తున్నాను, చూసావు, ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎన్నిసార్లైనా నేను 1,00,000 సార్లు ప్రయోగం చేసినా పైకేస్తాను, కింద పడతాను, కింద పడేటప్పుడు పట్టుకుంటాను. అంటే కింద పడుతుంది, పైకేసిన ప్రతి వస్తువు కింద పడుతుంది. ఎన్నిసార్లైనా నిరూపిస్తాను, ఎన్నిసార్లు పైకేసినా కిందనే పడుతుంది వస్తువు, అవునా కదా? మరి వివాదరహితంగా ఉండాలి. ఒక వివాదరహితంగా అంటేది పైకేసిన వస్తువు కింద పడాలంతే. ఒకవేళ ఆగిపోయింది మధ్యనే అనుకోండి, వివాదంగా ఉన్నట్టు. వివాదరహితం అంటే ఏంటి?
తప్పనిసరిగా ఎన్నిసార్లు ప్రయోగం చేసినా కూడా కిందనే పడుతూ ఉండాలి. వివాదరహితంగా ఉండాలి, వివాదంగా ఉండకూడదు అనేది. మారనివిగా ఇలా పైకేసిన ప్రతి వస్తువు కిందనే పడుతుంది, మారుతుందా? మారనివిగా ఉండాలి. అవే ఈ యొక్క యథార్థానికి ఉండాల్సినటువంటి లక్షణాలు. అయితే ఇక్కడ కొద్దిగా మనం డెప్త్గా ఆలోచిస్తే ఏంటంటే, ఇక్కడ కొన్ని ఆలోచిస్తే సత్యం యథార్థం రెండు ఉన్నాయండి. యథార్థం అనేది కొద్దిగా ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ అనుభవిస్తేనే అర్థమయ్యేటి, అంటే యథార్థానికి సత్యానికి కొద్దిగా తేడా ఉంది. ఏం తేడా అంటే, సత్యాన్ని అనేది ఎన్నిసార్లు నిరూపించవచ్చు, కానీ యథార్థాన్ని నిరూపించడానికి కొద్ది కష్టంగా ఉంటుంది. యథార్థం అనేది అనుభవిస్తే అర్థమవుతుంటాయి కొన్ని యథార్థాలు. ఎందుకు సార్ అంటే, మెటాఫిజిక్స్ ఉందండి, ఆది భౌతిక శాస్త్రం. ఈ ఆది భౌతిక శాస్త్రం ప్రకారం యథార్థాన్ని నిరూపించాలంటే నిరూపించలేం. ఎందుకు? అనుభవిస్తేనే అర్థమవుతుంది. విశ్వం ఎలా ఉంది అని చెప్పి నిరూపించడం కొన్ని నిరూపించలేం, అవునా కదా? ఇవి ఎలా ఏర్పడది ఈ యొక్క సృష్టి అంటే కూడా నిరూపించలేం. అంతేవిధంగా ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మరి యథార్థం ఈ యొక్క సత్యానికి తేడా ఏంటి అంటే, యథార్థం మరియు సత్యం అండి. ఈ సత్యాన్ని ఎన్నిసార్లైనా నిరూపించవచ్చు, ప్రూవ్ చేయవచ్చు ఈ విధంగా, కానీ యథార్థాన్ని నిరూపించలేము, అనుభవిస్తే అర్థమవుతుంది. ఎలా సార్ అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా. ఇప్పుడు నేను ఇది సత్యం సేమ్ కాన్సెప్ట్, కానీ నీ కళ్ళెదుటే జరుగుతుంది, ప్రత్యక్షంగా చూస్తావు. ఇది సత్యాన్ని నిరూపించగలుగుతాం, యథార్థాన్ని నిరూపించలేము. కొన్ని సందర్భాల్లో అవి అనుభవిస్తే అర్థమవుతాయి. ఎలా అంటే, ఇప్పుడు నేనున్నాను, ఇలా పైకేసాను, వస్తువు కింద పడిపోయింది, చూపించండి సార్ అని చెప్పి మళ్ళీ ప్రయోగం చేయండి అంటే, మళ్ళీ పైకేసాను కింద పడిపోయింది, మళ్ళీ పైకేసాను కింద పడిపోయింది. లేదు, అదేవిధంగా నీటిని మరిగిస్తే ఆవిరవుతుంది అని చెప్పి అన్నాను. ఏంటి ఇక్కడ? నీటిని మరిగిస్తే ఏమవుతుంది? ఆవిరవుతుంది. అవునా కదా? నీ కళ్ళెదుట నీటిని తీసుకొచ్చి ఒక బౌల్లో తీసుకొని స్టవ్ మీద వేడి చేశాను, అది ఆవిరైపోయింది. ఎలా ఆవిరైంది సార్ అని చెప్పి అడిగారు. మళ్ళీ వేడి చేశాను, మళ్ళీ ఆవిరైపోయింది. మళ్ళీ ఎలా సార్ అని మళ్ళీ అడిగారు, మళ్ళీ నిరూపించాను. అవునా కదా? ప్రత్యక్షంగా చూశారు, ఎన్నిసార్లు నిరూపిస్తూనే ఉన్నాను. వివాదరహితంగా ఉందా? ప్రతిసారి వేడి చేస్తున్నాం, ఆవిరైపోతూనే ఉంది. మారిందా? మారలేదు, మారనివిగా ఉండాలి. ఇలా చేశాను, అయిపోయింది. నీ కళ్ళెదుట చేశాను, ఓకే, సత్యం. కానీ యథార్థం నీ కళ్ళెదుటే జరుగుతుంది. ఇప్పుడు మీరున్నారు, ఆఫ్లైన్లో క్లాస్ చెప్తున్నాను అనుకోండి, మీరు నా కళ్ళెదుట ఉన్నారు. ప్రజెంటు ఎండాకాలం బాగా ఉక్కపోస్తుంది, కరెంటు పోయింది. ఆ సందర్భంలో సార్ కరెంటు వచ్చేసింది సార్, కొద్దిగా ఫ్యాన్ వేయండి సార్ అని చెప్పి మీరు అన్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే, మీకు క్లాస్ చెప్పే సందర్భంలో, ఆఫ్లైన్లో క్లాస్ చెప్పే సందర్భంలో చెప్పుకుంటూ నేను చూడకుండానే ఇక్కడ స్విచ్ బోర్డు ఉందనుకోండి, ప్లగ్ వేయడానికి, ఇలా స్విచ్ బోర్డు ఇలా వేసాను. ఇలా వేసేటప్పుడు అనుకోకుండా దాంట్లో నా చేయి పడిపోయింది. దాంట్లో పడిపోగానే అంటే కరెంట్ షాక్ కొట్టి ఇలా ఉండి, బాగా షాక్ కొట్టి ఇలా బ్రేక్ అయ్యి ఇలా అంటుంటే, ముందు ఉన్నటువంటి ఒక అబ్బాయి ఒక బుక్ తీసుకొచ్చి చేయి మీద ఇలా కొట్టాడు, వచ్చేసింది. ప్రత్యక్షంగానే చూశారు మీరు, అవునా కదా? ప్రత్యక్షంగానే చూశారు, మీ కళ్ళెదుటే జరిగింది. నా కరెంట్ షాక్ కొట్టడం కళ్ళెదుటే జరిగింది, అవునా కదా? కానీ ఇప్పుడు ఒకరు అడుగుతున్నారు, సార్ కరెంట్ షాక్ ఎలా కొట్టింది సార్ అని చెప్పి అడిగారు. మీరు అడిగినప్పుడు నేను నిరూపించాలి కదా. నిరూపించాలంటే మళ్ళీ నేను స్విచ్ బోర్డులో మళ్ళీ వేలు పెట్టి ఇలా అని మళ్ళీ చేస్తానా? చేయలేను. ఎలా కొట్టింది అనేది నేను అనుభవించానో నాకు తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ నేను స్విచ్ బోర్డులో మళ్ళీ వేలు పెట్టను. మరి ఎలా జరిగిందంటే ఏం చేయాలి? మీరు అనుభవించాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్కరిని తీసుకొచ్చి చేయితోటి ఈ స్విచ్ బోర్డులో వేలు పెట్టి అప్పుడు షాక్ కొట్టిస్తే అర్థమవుతుంది. అంటే కొన్ని యథార్థాలు ఎలా ఉంటాయంటే, నిరూపించడానికి అవకాశం ఉండదు, అనుభవిస్తే అర్థమవుతుంటాయి. యథార్థం రెండూ ఒకటే కాన్సెప్ట్, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ అనుభవిస్తే అర్థమయ్యేటి ఏంటి అంటే యథార్థాలు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా ఎల్లప్పుడూ నిరూపించేటి ఏంటంటే సత్యాలు అని, ఓకే, సత్యాలని గుర్తుపెట్టుకోండి. ఇవి యథార్థానికి సత్యానికి ఉన్నటువంటి తేడా, ఓకే. మరి దీనికి ఎగ్జాంపుల్ అడుగుతాడు. ఏం ఎగ్జాంపుల్ అడుగుతాడంటే, ఇక్కడ చూడండి ఒకసారి, నీటిని మరిగిస్తే ఆవిరవుతుంది అన్నాడు. అదేవిధంగా వేడి చేస్తే ఏంటంటే, ఇక్కడ వేడి చేస్తే ఐరన్, ఇనుము ఏమవుతుంది? వ్యాకోచిస్తుంది. ఇనుమును వేడి చేస్తే ఏమవుతుంది? వ్యాకోచిస్తుంది. పదార్థం ఏంటంటే, ఇక్కడ పదార్థం ఏంది? ఇక్కడ పదార్థం స్థలాన్ని ఆక్రమిస్తుంది అనేది యథార్థం, అవునా కదా? పాదరసం, మెర్క్యూరీ ద్రవ రూపంలో ఉన్న లోహం. ఇక్కడ నీటిని మరిగిస్తే ఆవిరవుతుంది, వేడి చేస్తే ఐరన్ వ్యాకోచిస్తుంది, పదార్థం స్థలాన్ని ఆక్రమిస్తుంది, మెర్క్యూరీ ద్రవ రూపంలో ఉండేటటువంటి లోహం. ఆమ్లం ఏంటంటే, ఇక్కడ ఆమ్లం
నీలి లిట్మస్ను ఏం చేస్తుంది ఇక్కడ నీలి లిట్మస్ను ఎర్ర లిట్మస్గా మారుస్తుంది అనేది ఇవన్నిటికీ యథార్థానికి ఉండేటటువంటి ఉదాహరణలు. ఇలా ఇస్తాడు. వేడి చేస్తే ఇనుము వ్యాకోచిస్తుంది అనేది ద్రవ్యాత్మక నిర్మాణంలో దేనికి సంబంధించినది అని చెప్పి అడుగుతాడు. దేనికండి? యథార్థానికి. మారని నిర్వివాదమైనటువంటి అంశం ఏంటి అంటాడు? యథార్థం. కొంతకాలం ఒక ప్రదేశంలో జరిగే సంభవాన్ని ఏమంటారు? యథార్థం. నెక్స్ట్ ఆమ్లం నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తుంది అనేది ఏంటిది? ఒక యథార్థం. అవునా కదా? నెక్స్ట్ పదార్థం స్థలాన్ని ఆక్రమిస్తుంది అనేది దేనికి సంబంధించినది? ద్రవ్యాత్మ నిర్మాణంలో దేనికి సంబంధించినది అని చెప్పి అడుగుతాడు. అంటే యథార్థం. ఇవి యథార్థానికి ఉండవలసిన లక్షణాలు, వాటికి ఉన్నటువంటి ఉదాహరణలు. మరి యథార్థానికి 2 లక్షణాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి అంటే జేమ్స్ బి క్వనాంట్ అండి. జేమ్స్ బి క్వనాంట్ అనేటటువంటి వ్యక్తి. ఓకేనా? ఇవి దీనికి సంబంధించిన విషయం మీద. అయితే దీని తర్వాత మనకేముంది నాన్న ఇక్కడ అంటే సాధారణీకరణాలు ఉందండి. రెండవది ఏంటి ఇక్కడ? సాధారణీకరణాలు. జనరలైజేషన్ అంటాం. మరి ఏంటి సార్ సాధారణీకరణ అంటే? ఈ సాధారణీకరణాలు ఎప్పుడూ కూడా యథార్థాలపై ఆధారపడి ఉంటాయి. సాధారణీకరణాలు యథార్థాలపై ఆధారపడి ఉంటాయి. యథార్థాలపై సాధారణీకరణాలు అనేవి యథార్థాలపై ఆధారపడి ఉంటాయి ఎల్లప్పుడూ కూడా. ఏంటి సార్ అంటే ఈ యథార్థాలు అనేది సత్యాల మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. ఈ యథార్థాలు అనేది సత్యాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఏం చేస్తాయి? ఇక్కడ వివరిస్తాయి ఈ యొక్క సాధారణీకరణాలు. ఎలా అంటే చూడనా, ఈ యథార్థాలు అనేది ఒక కాన్సెప్ట్. యథార్థాలను ప్రోగు చేసినప్పుడు, యథార్థాలను కూర్చినప్పుడు అన్నా పర్లేదు, పోగు చేసినప్పుడు వాటి మధ్య కొన్ని సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాల వివరణనే ఏమంటారు అంటే సాధారణీకరణం అని చెప్పి అంటారు. ఏమంటాం? సాధారణీకరణ అంటాం. ఇక చూడండి ఒకసారి. సాధారణీకరణలు దేనిపై ఆధారపడి ఉంటాయి? యథార్థాలపై ఆధారపడి ఉంటాయి. సత్యాల మధ్య సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించే వాటిని ఏమంటారంటే సాధారణీకరణలు అని చెప్పి అంటారు. అంతేకాకుండా యథార్థాలను ప్రోగు చేసినప్పుడు అంటే ఏంటి? యథార్థాలను ఒక దగ్గరగా కూర్చున్నప్పుడు వాటి మధ్య అంటే యథార్థాలు ఏం చేసాం? ఒక దగ్గర కూర్చున్నప్పుడు లేదా పోగు చేసినప్పుడు వాటి మధ్య కొన్ని సంబంధాలు ఉంటాయట. ఆ సంబంధాల యొక్క వివరణే సాధారణీకరణం అని చెప్పి అంటారు. ఏంటి ఆ సంబంధాలు అనేవి చూద్దాం ఒక్కసారి. ఏంటి సంబంధాలు అంటే చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఐరన్ ఉంది. మీ కళ్ళేట ఐరన్ ఉంది. ఈ ఐరన్ ఇనుముని వేడి చేశాము. ఏం చేసాం? వేడి చేస్తే ఏం జరిగింది? ఇక్కడ వ్యాకోచించింది. ఐరన్ వేడి చేస్తే ఏమైంది? వ్యాకోచించింది. నీ కళ్ళెదుటే చేశాను. ఐరన్ తీసుకున్నాను, బాగా వేడి చేశాను, వేడి చేస్తే ఏమైంది? వ్యాకోచించింది. యథార్థమా కాదా? ఇది ఫ్యాక్ట్. నీ కళ్ళెదుటే జరిగింది, యథార్థం. మళ్ళీ ఏం చేశానంటే కాపర్ తీసుకున్నాను, దీన్ని కూడా వేడి చేశాను, ఇక్కడ కూడా ఏమైంది? నీ కళ్ళెదుటే చేశాను, వ్యాకోచించింది. ఇది కూడా ఫ్యాక్ట్, యథార్థం లేదా సత్యం, ఎలా అయినా పర్వాలేదు. తర్వాత సిల్వర్, వెండి తీసుకున్నాను, ఇది కూడా వేడి చేశాను, ఏమైంది? వ్యాకోచించింది. తర్వాత బంగారం, ఆరం తీసుకున్నాను, వేడి చేశాను, ఏమైంది? వ్యాకోచించింది. అవునా కదా? అంటే చూడండి ఒకసారి. ఐరన్ వేడి చేశాను, వ్యాకోచించింది, యథార్థం. కాపర్ వేడి చేశాను, యథార్థం. సిల్వర్ వేడి చేశాను, యథార్థం. ఆరం వేడి చేశాను, యథార్థం. ఈ యథార్థాలన్నీ ఒక దగ్గర కూర్చాను, ఒక దగ్గరే నీ కళ్ళేటే ప్రత్యక్షంగా నిరూపించాను. అవునా కదా? ఈ యథార్థాలన్నీ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక సంబంధం వచ్చింది. ఏంటంటే ఇవన్నీ ఏంటి అంటే లోహాలు. ఏమంటాం వీటిని? లోహాలు. లోహాలను వేడి చేస్తే ఏంటి ఇక్కడ? లోహాలను వేడి చేస్తే ఏమవుతుంది? వ్యాకోచిస్తాయి. వేడి చేస్తే ఏమవుతాయి? వ్యాకోచిస్తాయి అనేది ఏంటంటే సాధారణీకరణం అని గుర్తుపెట్టుకోండి. ఒక లోహాన్ని వేడి చేస్తే వ్యాకోచించింది, యథార్థం. లోహాలన్నీ కామన్, లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేది సాధారణీకరణం. సింపుల్. ఇంకో కాన్సెప్ట్ చెప్తానమ్మా. ఇక్కడ ఇంతకుముందు ఓ మాట అన్నాను, ఏంటంటే ఆమ్లం నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తుంది అని చెప్పి అన్నాను.
ఇక్కడ చూడండి, HCl అనేది ఆమ్లం, నీలి లిట్మస్ ఏం చేసింది, ఎరుపుగా మార్చింది. ఇది యథార్థం. HNO3 ఆమ్లం, ఇది కూడా నీలి లిట్మస్ని ఏం చేసింది, ఎరుపుగా మార్చింది. అదేవిధంగా H2SO4 కూడా ఆమ్లమే, నీలి లిట్మస్ ఏం చేసింది, ఎరుపుగా మార్చింది. ఆమ్లం ఒకటి యథార్థం, ఇది యథార్థం, ఇది యథార్థం. యథార్థాలన్నీ ఒక దగ్గర కూర్చాను. ఇప్పుడు దీన్ని ఏమంటాం, ఆమ్లాలన్నీయు అన్నాను. ఏంటి ఇక్కడ, ఆమ్లాలన్నీయు నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయి అనేది యథార్థము అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు వచ్చాం. ఉదాహరణల నుంచి ఒక్కొక్కటి ఉదాహరణ నుంచి సూత్రీకరణ చేశాం, అవునా కదా. అంటే ఉదాహరణల నుంచి సూత్రీకరణ, తెలిసిన నుండి తెలియని దానికి రాబట్టడం జరిగింది విద్యార్థుల నుంచి. ఏంటి ఇక్కడ యథార్థాలని ఒక సాధారణీకరణ రూపంలో మార్చాం, అవునా కదా. ఈ తెలిసిన నుండి తెలియని దానికి ఉదాహరణల నుండి సూత్రీకరణ అనేది ఏమంటారంటే ఆగమన పద్ధతి అని చెప్పి అంటాం. అంటే యథార్థాలను ఎప్పుడు కూడా ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతుల ద్వారా 100% రాబట్టవచ్చును. ఈ కింది వాళ్ళలో 2008 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అడిగాడు, ఈ క్రింది వాళ్ళలో ద్రవ్యాత్మక నిర్మాణం, ఈ క్రింది వాళ్ళలోని ఏవి ద్రవ్యాత్మక నిర్మాణంలోని దేనికి సంబంధించినది ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతుల ద్వారా రాబట్టవచ్చును. ఇది అడిగాడు. ఆగమన, నిగమన పద్ధతుల ద్వారా రాబట్టేటటువంటి ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశం ఏది అని చెప్పి అడిగాడు. అదేంటంటే ఈ యొక్క సాధారణీకరణాలు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఒకసారి అడిగాడు, కాకి ఎగురుతుంది, చిలుక ఎగురుతుంది, గ్రద్ద ఎగురుతుంది అనేది అవన్నీ ఒక్కొక్కటి యథార్థాలు. కానీ చివరికి ఏంటి, పక్షులన్నీ కూడా ఎగురుతాయి, ఆకాశంలో ఎగురుతాయి అనేది సాధారణీకరణం. ఓకే, సోక్రటీస్ మానవుడు మర్త్యుడు చనిపోతాడు, అరిస్టాటిల్ మానవుడు మర్త్యుడు చనిపోతాడు, ఇవన్నీ యథార్థాలు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వ్యక్తులు చనిపోతారు. అంటే చివరికి ఏమంటాం, మానవులందరూ కూడా మర్త్యులే, చనిపోతారు అనేది ఏంటంటే సాధారణీకరణం. ఈ విధంగా సాధారణీకరణలు ఎప్పుడు కూడా యథార్థాలపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఓకేనా. అందుకనే అయస్కాంతం ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది, అవునా కదా. లోహాలను వేడి చేస్తే లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. ఓకేనా. అయస్కాంతం ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది. ఆమ్లాలన్నీ నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయి అనేటటువంటి ఇవన్నీ ఏది ఇచ్చినా కూడా సాధారణీకరణాలు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇవి సాధారణీకరణలకు సంబంధించినవి. దీనితో పాటు మనకు భావనలు అంటే ఏమిటి, అంతేవిధంగా దాంట్లో తన సిద్ధాంతాలు అంటే ఏంటి, నియమాలు అంటే ఏంటి, అవునా కదా. ప్రాక్కల్పనలు అంటే ఏంటి, ప్రాక్కల్పనల రకాలు ఏంటివి, సూత్రం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు ద్రవ్యాత్మక నిర్మాణంలో ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో దేవేందర్ మెథడ్స్ అని చెప్పి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసినాక యాప్ వస్తుంది. దీంట్లో ఈ యొక్క ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సంబంధించింది మనకు 11 యూనిట్స్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. అకాడమీకి ఉన్నటువంటి న్యూ అకాడమీ బుక్ ఆధారంగానే మొత్తం ప్రతిదీ కూడా 7 బుక్స్ ఉన్నాయండి మనకు. 2002 నుంచి మొదలు పెడితే 2024 దాకా ఉన్నటువంటి బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చెప్పాను. అవన్నిటిని తీసుకొని సమగ్రంగా ఎలాంటి బిట్టు మిస్ కాకుండా మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.